హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. తన ఫస్ట్ మూవీ అంటే ఏం మాయ చేసావి ఈ మూవీతో హీరోయిన్గా పరిచయం అయినటువంటి సమాంత ఆ సినిమాలోనే 100% మార్క్స్ కొట్టేసిందని చెప్పచ్చు. మరి ఆ తర్వాత మహేష్ బాబుతో నటించినటువంటి దూకుడు మూవీతో ఒక స్టార్ హీరోయిన్ హోదాను కూడా సంపాదించేసుకుంది. అంతేకాదు చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా సమాంత బాగా ఎదిగింది ఇండస్ట్రీలో. అండ్ వీళ్ళే కాకుండా అంటే మహేష్ బాబే కాకుండా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలతో సమంత చాలా మంచి మంచి మూవీస్లో నటించింది. మంచి పేరు తెచ్చుకుంది, గ్లామర్ డాల్గా పేరు తెచ్చుకుంది. ఇక ఇదే టైంలో తమిళ్లో కూడా నటించి చాలా చాలా మంచి గుర్తింపునైతే దక్కించుకుంది. అయితే ఆమె మాత్రం తన వైవాహిక జీవితంలో చాలా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. మనకు తెలుసు. సమాంత హీరో నాగ చైతన్యను ప్రేమించి మరీ అంటే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొన్నాళ్లకే వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు కూడా తలెత్తడం మనకు తెలిసిన విషయమే. దీంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇక ఇదే టైంలో సమాంత కొంతకాలం మయోసైటిస్ అనేటువంటి వ్యాధితో కూడా బాధపడింది. మనకు తెలుసు. దాని నుంచి కూడా కోలుకుంది. ఆరోగ్యం సహకరించకపోవడంతో అప్పట్లో సమాంత సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించింది. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్గా కూడా మూవీస్ చేస్తూ వస్తోంది. అయితే విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి మూవీ తర్వాత ఆమె మళ్ళీ స్క్రీన్ మీద కనిపించనే లేదు. అండ్ బాలీవుడ్ వెబ్ సిరీస్లో మాత్రం ఆమె కనిపిస్తోంది. మరి ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడెల్ హనీ బనీ అనేటువంటి వెబ్ సిరీస్లో కూడా నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. మరి ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధవన్ హీరోగా నటించాడు. అండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ మూవీ ఆల్రెడీ మిక్స్డ్ టాక్ను కూడా సొంతం చేసుకుంది. మనకు తెలుసు. మరి హీరో వరుణ్ ధవన్తో చాలా ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సైతం సమంత చాలా డేర్గా నటించేసిందని చెప్పచ్చు. అండ్ రైట్ నౌ చూస్తే సమంత చేతిలో 2 సినిమాలు అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ పక్కన పెట్టి సమంత ప్రొడ్యూసర్గా కూడా మారబోతోంది. అంతేకాదు ఆమె నిర్మాతగా ఓ మూవీ కూడా తెరకెక్కుతోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై తన ఫస్ట్ ప్రాజెక్ట్గా శుభం అనే పేరుతో షూటింగ్ పూర్తయినట్టుగా కూడా ఈ మూవీకి సంబంధించి సమంత ఆల్రెడీ వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి టీజర్ను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ టీజర్ కూడా చాలా మంచి పేరు వస్తుంది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా ఓ టీవీ ఛానల్కి సమంత ఆసక్తికరమైన ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే వాళ్ళు ఆమెను చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కొన్ని అడిగారు. మీకు 3 చాక్లెట్స్ ఇచ్చి అవి ఇండస్ట్రీలో ఒక 3 స్వీట్ పర్సన్స్కి ఇవ్వాల్సి వస్తే ఎవరెవరికి ఇస్తారు అని సమంతను అడిగారనమాట. దీనికి సమంత సైతం ఏం చెప్పిందో తెలుసా? తనదైన స్టైల్లో తను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తనకు సినిమాల్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ని. ఫస్ట్ ఆయనకే నేను ఫస్ట్ చాక్లెట్ అయితే ఇస్తానని చెప్పింది. అండ్ తన లక్కీ హీరో అయితే విజయ్కు అంటే దళపతి విజయ్కు 2వ చాక్లెట్ ఇస్తానంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి విజయ్తో తాను నటించిన సినిమాలన్నీ కూడా హిట్ సినిమాలేని ఈ సందర్భంగా సమంత వెల్లడించింది చాలా హ్యాపీగా. ఇక డైరెక్టర్ అట్లీకి 3వ చాక్లెట్ అయితే ఇస్తానని, ఆయన తన సినిమాల్లో హీరోయిన్గా తనకే ఎక్కువ అవకాశాలు ఇచ్చారని, అందుకే ఆయనకి తను 3వ చాక్లెట్ కూడా ఇస్తానంటూ సమంత వెల్లడించింది. అయితే సమంత తెలుగు నుంచి ఒక్కళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోకపోవడం మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. అండ్ సమంత ఏంటి ఇలా చెప్పింది అంటూ కూడా నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే తెలుగులో చాలామంది డైరెక్టర్స్ అండ్ చాలామంది స్టార్ హీరోస్ కూడా సమంత ఎదుగుదలకి తోడ్పాటును అందించారు. కోర్స్ తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయిన నాగ చైతన్య పేరు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పేరైతే మాత్రం ఎందుకు చెప్పలేదు తెలుగులో అంటూ కూడా ప్రస్తుతానికి నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు.